నమస్తే, సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటు ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. వారి అందరికీ సుపరిచితులే. వారు వచ్చేసి జ్యోతిష్య శాస్త్ర పండితులు, అలాగే వాస్తు నిపుణులు అమరన్ నరేష్ బాబు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే సార్. సార్, జ్యోతిష్యం శాస్త్రం చాలా గొప్పది, అందరికీ తెలుసు. కానీ కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. అయితే నా ప్రశ్న ఏంటంటే, పోయినసారి ఎలక్షన్స్ లో అంటే జ్యోతిష శాస్త్రం రకరకాలుగా అన్ని చెప్తూ ఉంటారు. మీ ప్రిడిక్షన్స్ చేసి మీ వాళ్ళు చాలా మంది జ్యోతిష్యులు చెప్పింది ఏంటంటే, ఒక గవర్నమెంట్ వస్తుందని పర్టికులర్ గా చెప్పారు. 99% ఒక గవర్నమెంట్ వస్తుందని చెప్పారు. కానీ అది రివర్స్ గా ఇంకో గవర్నమెంట్ రావడం జరిగింది. దానికి మీరేమంటారు? అంటే అసలు నిజంగానే జ్యోతిష శాస్త్రాన్ని నమ్మొచ్చా, లేకపోతే ఇది ఊరికే జస్ట్ నార్మల్ గా అటు ఇటు ఏమంటారు? జ్యోతిష శాస్త్రము నమ్మొచ్చమ్మా. ఇప్పుడు 100 మంది డాక్టర్లు ఉంటారు. 100 మంది డాక్టర్లు మనం ఎక్స్పర్ట్ అనలేము కదా, చెప్పి అర్థమైంది అనుకుంటా. 100 మంది డాక్టర్లు ఉంటారు. ఓ డాక్టర్లు 99 మంది డాక్టర్లు మీకు తప్పు చేశారని నువ్వు ఆరోగ్యం పాటించుకోకుండా 100 మంది పోతావు కదా. ఎందుకు? నమ్మకం కోసమే అయిపోతావు. అంటే అది సబ్జెక్ట్ నమ్మినప్పుడే కదా. జ్యోతిషం కూడా చాలా గొప్పది. వేదాంగాలని ఉంటాయి 6. వేదాలతో పాటు వేదాంగాలు, ఉపవేదాలు, వేదాంగాలు ఉంటాయి. వేదాంగాల్లో జ్యోతిషాన్ని పెట్టారు. చాలా యూనివర్సిటీస్ జ్యోతిషాన్ని ఒక కోర్సుగా పెట్టాయి. ఇక్కడ చెప్పే వాళ్ళదే ప్రాబ్లం కూడా అనకూడదు. డీప్గా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి, చూసి వాళ్ళు బ్లైండ్ చెప్పినారు అంతే తప్ప జ్యోతిషం తప్పు కాదు. మీకు ఒక ఎగ్జాంపుల్, ఒక చిన్న స్టోరీ చెప్తా మీకు, ఒక 2 నిమిషాలు. అంటే అది జ్యోతిషాన్ని ఎందుకు నమ్మకూడదు, ఎందుకు నమ్మాలా అని మీకు అర్థమవుతుంది. గుప్తుల కాలంలో, మనకు ఒక విక్రమాదిత్యుని కాలంలో గుప్తులు పేరున్నారు కదా, రాజుల కాలంలో నవరత్నాలు అనేటువంటి కవులు ఉండేవాళ్ళు. నవరత్నాలు అనే కవుల్లో కాళిదాసు కూడా అక్కడే ఉండేవాడు. అంటే చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉండేవారు. దానిలో కాళిదాసుతో పాటు మిహిరుడు అనే వ్యక్తి ఉండేవాడు. రాజుగారికి ఒక అబ్బాయి పుడతాడు. అబ్బాయి పుట్టినప్పుడు ఈ అబ్బాయి యొక్క జాతకమును మీరు పరిశీలించండి అని తన కవులకు చెప్పాడు. అందరూ పండితులు, పెద్ద పండితులు వాళ్ళు. ఆర్యభట్ట లాంటి వాళ్ళు ఉన్నారు ఆడ. అందరూ కూడా ఆయన జాతకమును చూసి వీరుడు, సూర్యుడు, ధీరుడు అని రాశారు. ఎందుకు? రాజు కొడుకు కాబట్టి. ఇక్కడ ఒక మిహిరుడు అనే వ్యక్తి మాత్రము లేదు, ఇతను సో అండ్ సో ఇయర్, సో అండ్ సో డేట్ చనిపోతాడు. ఈయన నవరత్నాలతో పాటు ఆ రాజ్యంలోని ప్రముఖ మేధావులను పిలిపించుకొని చెప్పించుకుంటాడు. ఏ ఒక్కడు ఈయన మాత్రం చెప్పలే, ఈయన ఒక్కడే తప్పు చెప్పాడని ఆయన అనుకుంటాడు. కానీ ఈ 99 మంది పక్కన పెట్టి ఈయన మీద పైన ఫోకస్ పెట్టాడు. ఎందుకంటే అది కరెక్టా కాదు, ఎందుకంటే వీడు ఇంత కాన్ఫిడెంట్ చెప్పాడు ఏమి అని. సరే అని చెప్పేసి రోజులు గడిచాయి. అందరూ చెప్పారు, నీకు ఎందుకురా, ఏదో రాజా బాగున్నాడు అని చెప్తే మెడలో ఒక హారం తీసి నీకు ఇస్తాడు, నీకు శాలరీ పెంచుతాడు, మన పిల్లలు, మన సంసారం బాగుంటది, అంత పెద్ద వ్యక్తితో మనకెందుకు రా కంప పెట్టుకుంటాం అని అంటారు. కంప అని అనను, నేను తల్లికి ద్రోహం చేసేట్టు ఉంటది. నేను ఆయన భోజనం చేస్తున్నా, నేను ఉన్నది చెప్పాలా. అది అట్టు కావచ్చు, అంటే బాధపడవచ్చు, పడకపోవచ్చు, నా సంబంధించిన విషయం కాదు. అది నేను సబ్జెక్ట్ కరెక్ట్ చెప్పానా లేదా నాకు ఇంపార్టెంట్. రాజు ఏ శిక్ష చేసినా రెడీ ఉన్నా చెప్తాడు. నేను సబ్జెక్ట్ ద్రోహం చేయొద్దు అని. సో కాలక్రమంలో ఆయన చెప్పిన ఇయర్ వచ్చింది, ఆ మంత్ వచ్చింది, ఆ డేట్ వచ్చింది. ఈయన చేసినాడు, రాజు కదా చక్రవర్తి, తన చుట్టూ ఉన్నటువంటి కోటకు చీమలు కూడా ఎంటర్ కాకుండా కట్టుదిట్టం చేసినాడు. ఆయన ఎటు చెప్పింటాడంటే, తన డేటు, నీ పుత్రుడు ఈ యువకుడు ఒక అడ్డమి మృగము చేత చంపబడతాడు అని చెప్పింటాడు. చచ్చిపోతాడు చెప్తే పాటు అసలు కారణం ఏంటో కూడా చెప్పాడు. రీజన్ చెప్పాడు, నీ పుత్రుడు ఒక అటవికి మృగము చేత చంపబడతాడు అని. అరే సరే, అటవీ మృగం రావాలంటే గేట్ నుంచి రావాలా అని చీమలు కూడా ఎంటర్ కాకుండా పెట్టాడు. పెట్టి భయంకరంగా కాపలదారులను పెట్టినాడు, యుద్ధ వీరులు పెట్టినాడు. సో సగం రాజ్యం లోపలికి కూర్చోయింది సభలో. ఇంకా ఈ రోజు లాస్ట్ గా ఎవరిది, మిహిరుడిది, వీడి తలది చేస్తాడు రాజు అని.
ఆయన ఏమని చెప్పింటాడు, నువ్వు గెలిస్తే రాజ్యం ఇస్తా అని చెప్పింటాడు. దానికి ఏం రెస్పాండ్ అయ్యింటాడు, వచ్చింటారు, అందరు కూర్చుంటారు. నా పిల్లవాడి కోసము వాడిని ఫ్రెండ్స్ని పిలిపించింటాడు, వాళ్ళందరూ పైన చదరంగా మాడుతుంటారు. సరే టైం అయింది కదా, మీరు చెప్పింది, నేను పోయి మా బాబుని తీసుకొని వస్తాను అని బాగా హ్యాపీగా పైకి పోతాడు, టెర్రస్ ఎక్కుతాడు. అయితే అక్కడ బాబు ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్ మాత్రం ఉంటాడు. ఎక్కడరా మా బాబు అంటే, ఇంకా టెర్రస్ ఎక్కాడు, పైకి ఎక్కాడు అంటే మళ్ళీ పైకి వెళ్తాడు. అక్కడ బాబు శివమై పడింటాడు. ఎట్లా పడింటాడు శివమై అంటే, వారి యొక్క రాజసింహము వరాహము అనగా పంది. వరాహం అంటే పంది, దానికి ఒక కొమ్ము ఉంటుంది. ఆ పైన ఉన్నటువంటి ఆ బొమ్మ శిల పడి, రాతి శిల, ఆ కొమ్ము అంటే ఇనుపది ఆ బాబు గుండెలు చీల్చేస్తుంది. చనిపోయినందుకు బాధపడకుండా కిందికి వచ్చి, నీ సబ్జెక్ట్ లో ప్రావీణ్యం ఉంది, ఇక ఇక్కడ నుంచి నీ వరాహ మిహిరుడు అని బిరుదం ఇచ్చాడు. మరి దానికి రెమెడీ చెప్పొచ్చు కదా, నువ్వు ఎందుకు చెప్పలేదు నాకు అంటే, దృఢ కర్మలు అదృఢ కర్మలు రెండు ఉంటాయి రాజా. దృఢ కర్మలను ఎవడు తప్పించలేడు, అదృఢ కర్మలను మనం ఎస్కేప్ చేయొచ్చు. దృఢ కర్మ కాబట్టి నేను పూర్తి చేయలేదు. అదృఢ కర్మ అంటే, రాజా ఇది చేసుకుందాం అని చెప్పేవాడిని, నన్ను మన్నించండి అంటే, నీకు రాజ్యం వద్దు, నాకేమొద్దు, నీ పుత్రుడిని పోగొట్టుకున్నావు, నాకు చాలా బాధ ఉంది అని చెప్పి అతనికి శిక్షించకుండా కౌలించుకొని పంపిస్తాడు. ఇది జ్యోతిష్యం. దీన్ని చెప్పేంత వ్యక్తులు కావాలి కదా. ఆ కాలంలోనే మిహిరుడు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఎవరెవరో చెప్తుంటారు. ఇప్పుడు బ్రాహ్మణుడు చెప్తే జ్యోతిష్యం అనుకోద్దండి, విద్వత్ ఉండాలి, ధ్యానం చేయాలి, ఎదవ నేచరు, ఎదవ లక్ష్యాలు ఉండకూడదు. మరి అందరూ అంటే, ఇప్పుడు నేను నేర్చుకుని బ్రాహ్మణుల దగ్గరే గొప్ప వాళ్ళు ఉన్నారు, కారణ జన్మలు ఉన్నారు, అందరూ మంచోళ్ళు అని మనం డిసైడ్ చేయకూడదు. ఇప్పుడు మనం 2024 ఎలక్షన్ల ముందర నాకు కూడా ఒక జర్నలిస్ట్ పంపించాడు, జనసేన పార్టీ ఉండదంట అని చెప్పి వీర ఇంటర్వ్యూ చేశాడు, నాకు పెట్టాడు. నేను చెప్పిన, నేను ఒక ఉద్యోగం చేసిన వ్యక్తిని, నేను ఫుల్ టైం ఆస్ట్రాలజర్ కాదు, నేను అలానే ఒక ఆఫీస్ కట్టుకునే వ్యక్తిని కాదు, నేను ఓవర్ ఫోన్ చెప్పేవాడిని. మీరు 2023లో పార్టీ ఉండదు అన్నారు కదా, 24లో చూడండి మీరు అని చెప్పిన. ఈయన ఎందుకు ఓడిపోతా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన, వాళ్ళకు కూడా చేశా నేను. కానీ వాళ్ళు ఏమన్నారంటే, ఈ విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావు అమరమన్నా, నన్ను అమరమంటారు. అమరమన్నా అంటే, సరే లేరా ఓడిపోయాక మనం మాట్లాడదాం. పాపం ఫోన్ చేశారు మళ్ళీ, ఎందుకన్నా గట్టి చెప్పాలి, గట్టి చెప్పాలంటే ఎట్టి చెప్పాలా, కుట్టి చెప్పాలా. ఇప్పుడు వాడు కింద పడతావు అన్నప్పుడు మనం జాగ్రత్త అవ్వాలా. నువ్వు పడినప్పుడు నీ పక్కన నన్ను లేపాలని, నేను లేపడానికి రాదు, నేనేం దేవుడిని కాదు, అంత శక్తి ఉంటే నేనే సీఎం అయితే కదా. కాబట్టి జ్యోతిషం చెప్పేవాళ్ళు, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా అంటే నమ్మొద్దండి. నీ జాతకంలో ఉంటే మీరు ఏమైతారో వీళ్ళు చెప్పగలుగుతారు. దానికి సంబంధించినటువంటి మార్గాన్ని, సమయం, సరైన ఇది మార్గం కూడా చెప్తారు. వీడు ఎక్స్పర్ట్ అయితే ఇది మనము దీన్ని పరిశీలించాలి. సో ఇప్పుడు జ్యోతిషం నమ్మొచ్చు నమ్మకూడదు అంటే చెప్పాలా, అది వాళ్ళకి ఇటు వదిలేస్తాం. ఇంకొకటి కూడా ఎగ్జాంపుల్ చెప్తా. మనకు పూర్వకాలంలో ఒక వ్యక్తి ఉండేవాడు, చలం అని ఉండేవాడు, గుడిపాటి వెంకటాచలం అని. స్త్రీ, మైదానము లాంటి పెద్ద పెద్ద బుక్కులు రాశాడు ఆయన. రైటర్. ఎంత పెద్ద రైటర్ అంటే, ఆయన మాటలు, ఆయన పాఠాలు చదివి స్త్రీలు నాకు స్వేచ్ఛ కావాలా, భర్తలను వదిలి అప్పట్లోనే వాళ్ళు ఏమైనా చేయొచ్చు, ఎందుకు నువ్వు బానిసగా బతకాలా అని ఆయన ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసిన వ్యక్తి గుడిపాటి వెంకటాచలం. మీరు అర్థమవుతుంది బాగా. ఆయన బుక్స్ రాశాడు, మైదానము, స్త్రీ లాంటివి చాలా రాశాడు. అప్పట్లోనే విప్లవాత్మకమైన పుస్తకాలు రాశాడు. ఆయనకు ప్రభావితమయ్యి తల్లిదండ్రులను వదిలిపెట్టి, సంప్రదాయాలను కట్టుబాటును వదిలిపెట్టి బయటికి పోయిన స్త్రీలు కూడా ఉన్నారు. అంతగా ఆయన మోటివేట్ చేసినాడు. ఆ వ్యక్తి దేవుడిని నమ్మడు, ట్రాస్ అన్నాడు. అదే వ్యక్తి రమణ మహర్షి ఆశ్రమంలో లాస్ట్ లో ఆడ కూర్చొని, ఆయన దగ్గర కూర్చొని ఆయన ధ్యానం చేసి ఆయన చనిపోయినాడు. వేరే వాళ్ళు పోయి, నువ్వు అన్ని బుక్కులు రాసినావు కదా ఆయన, అప్పుడు అంతమందిని ముంచినావు కదా, మరి ఇప్పుడు ఇట్ అయినావంటే అని చెప్పిన అంత తెలుసురా. ఆయన ఆ చలం లేడు, ఆ క్షణం నాకు అనిపించింది, ఈ క్షణం అంత గురువే.
అంటే అర్థమైంది ఇక్కడ నేను చిలమ్మను తప్పుకోవట్లేదు. అదే సమయం. ఈ దశ ఆ టైంలో మన దశ అయినా బాగాలేనప్పుడు మనము సొసైటీకి విప్లవం మాదిరి కనపడుతుంటాం. కాలక్రమంలో మనం ఏమవుతామంటే మనకు శుభగ్రహాలు వచ్చినప్పుడు మనం రియాలిటీలోకి వస్తాం. కాబట్టి మనం వీళ్ళు వాడు నమ్మడు వీడు నమ్మడు చెప్తే నమ్మాల్సిన పని లేదు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. బెంగాల్ మూమెంట్ జరిగినప్పుడు ఒక వ్యక్తి ఉండేవాడు మనకు. ఆయన పాండిచ్చేరిలో ఆశ్రమం పెట్టాడు. ఆయన పేరు మతి రావటాడు నాకు. అతివాద నాయకుడు ఆయన. చాలా స్పీడ్గా పోయేవాడు ఆయన. అలాంటి వ్యక్తి ఒక్క పారిగా ఆ ఉద్యమం అయిపోయిన తర్వాత ఆయన కనపడాలి ఎవరికి. ఈవెంట్ ఫర్ మెడిటేషన్, కొట్లాటలు గిట్లాటలన్నీ వేస్ట్ అని చెప్పేసి మన పాండిచ్చేరిలో ఆశ్రమం అతనిదే. అది నాకు ఆయన పేరు రావట్లే. అంటే నేనేమంటానంటే ఏమైనా జరగవచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అది టైం, దాన్ని మేము చెప్పగలుగుతాం. పర్ఫెక్ట్ ఆస్ట్రాలజర్ అయితే. అంటే మీరు చెప్పేది ఏంటంటే జ్యోతిష్యంలో మనకి ఆ విద్వత్ ఉన్న వాళ్ళు మనం తెలుసుకోవాలి. కానీ ఉన్నారు చాలా మంది ఖర్చులు కానీ ఏదైతే కరెక్ట్ గా చెప్పగలరో వాళ్ళు అనేది జ్యోతిష్యం కరెక్ట్ గా చెప్పగలిగే వాళ్ళని చూసుకోవాలా. అంటే ఇప్పుడు కోట్ల మంది జనాభా నమ్ముతారు, ముస్లిమ్స్ నమ్ముతారు. నేను వాస్తువుడు చెప్తా కదా, చార్మినార్ ఏరియాలో వాస్తు నమ్మితలు ఉన్నారు తెలుసా మీకు? నేను షాక్ అయినా. నేను ఫస్ట్ ఎందుకు బయట ఉన్నారు నీట్గా. ఎందుకంటే మనము ఒక ముద్ర పడింది మనకు వాళ్ళలో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల. కానీ నమ్మేటువంటి వాళ్ళు హిందువుల్లో లేరు, నమ్మే వాళ్ళు అన్ని దాంట్లో ఉన్నారు, అన్ని మతాల్లో ఉన్నారు. ఎందుకంటే నాకు అబ్రాడ్ లో కూడా నా క్లయింట్స్ ఉన్నారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళంతా సెటప్ అవుతుంది లైఫ్. ఎందుకు చెప్తారండి మాట, ఇది ఒక చిన్న వింటే చాలా బాగుంటది. హిందుత్వం గొప్పతనం ఏంది అంటే దేవుడు దయ్యం కాదు. ఒక్కరోజు చెడిపోయే పాలలో బాగా నమ్మ ఇదేం చెప్పింది, అది ఉపనిషత్తులో ఉంది మాట. ఒక్కరోజు చెడిపోయే పాలలో 2-3 days చెడిపోని పెరుగు ఉంటుంది. 2-3 days చెడిపోయే పెరుగులో వారం రోజులు చెడిపోని వెన్న వస్తుంది మధ్య చెరిగినప్పుడు. వారం రోజులు చెడిపోయేటువంటి వెన్నలో ఎప్పుడు చెడిపోని నెయ్యి ఉంటుంది. ఒక్కరోజు చనిపోయే పాలలోనే ఎప్పుడు చనిపోని నెయ్యి ఉంది అంటే 70-80 సంవత్సరాలు జీవించే ఒక వ్యక్తిలో ఎప్పుడు చనిపోయిన ఆత్మ ఉండదా? ఆత్మను తెలుసుకోండి. అందుకనే హిందుత్వం అనేది చాలా ఫ్రీడమ్. ఆత్మను ఎవడు నేను నువ్వు బొట్టు పెట్టుకో, నువ్వు పూజ చెప్పడు. ఆత్మ ఎప్పుడు తెలుసుకుంటావు? కట్టుదిట్టాలు లేవు. ఎందుకు లేవు అంటే మనకు రియాలిటీ స్వేచ్ఛ కాదు అది. నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ పుడతావు. దాన్ని పునర్జన్మ సిద్ధాంతం అంటాం. గౌతమ బుద్ధుడు ఎవడు? ఒక క్షత్రియుడు, ఒక హిందువు. ఆయన బుద్ధిస్ట్ కాదు, బాగా 2 పాయింట్. ఒక హిందువు. ఆయన ఎన్లైట్మెంట్ పొందిన తర్వాత, అందుకే ఆయన ఎప్పుడు కూడా దేవుడు ఉన్నాడా అంటే లేడా అని చెప్పలేదు, ఉన్నాడని చెప్పలేదు, సైలెంట్ గా ఉన్నాడు. పునర్జన్మ సిద్ధాంతం ఉందని ఉందని చెప్పినాడు ఆయన. ఎందుకు? ఆయన మెడిటేషన్ చేశాడు. మిస్టర్ ఈయన పేరేం పేరు, మన వర్ధమాన మహావీరుడు, జైన మతం, ఆయన కూడా అదే. ఈ 3 మతాలు మాత్రమే ఎందుకు చెప్పాయి? వాళ్ళంతా రాజులే, హిందువులే వాళ్ళు కూడా. తర్వాత వాళ్ళు పెట్టారు, వాళ్ళు కనుక్కున్నారు పునర్జన్మ ఉంది అని. మిగిలిన వాళ్ళంతా ఏంటంటే ఒకటే జన్మనే ఉంది, సస్య రామ్ అని చెప్పేసి ఈ ప్రపంచమంతా, ఈ గ్రహం అంతా డిస్టర్బ్ కావడానికి కారణం అదే, అవేగం. అంతే. అర్థమైంది అనుకుంటా. నిజంగానే అంటే ఏదైనా, ఏ విద్య అయినా, ఏ జ్యోతిషమైనా, ఏ వాస్తుశాస్త్రమైనా మనం విద్వత్తు ఉన్న వాళ్ళని చూసుకోవాలి. అంటే చాలా వస్తాయి రకరకాలు, ఎందులో అయినా, ఏ ఫీల్డ్ లో అయినా ఇలాంటివి ట్రాష్ వస్తాయి. కానీ ఏదైనా మనం నమ్మాలి అంటే సరైన వ్యక్తి కావాలి, సరైన వ్యక్తి చెప్పాలి, వాళ్ళని మనం ఫాలో అప్రోచ్ కావాలి. థ్యాంక్ యూ సార్. నమస్కారం.